హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్డ్ దోశ చేసుకుంటున్నాము. కర్డ్ ఆరెంజ్ దోశ. ఇది ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయలేదు. ఇదే మనమే ట్రై చేస్తున్నాం. మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో మనమే ట్రై చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు అనమాట, మా కర్డ్ ఆనియన్ దోశ, కర్డ్ ఆరెంజ్ దోశ కావాలని. సో మనం వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాము. ఫస్ట్ ప్యాన్ తీసుకొని, ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని గరిటె ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత గరిటె పక్కన పెట్టేసేయాలి. ఇంకా మనకి పెరుగు కనిపిస్తుంది కదా, ఇది కొంచెం కొంచెం పెరుగు తీసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. తర్వాత ఆరెంజ్ కూడా తీసుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న పిండి ఉంది కదా, దోశ పిండి కూడా తీసుకొని దోశ పిండిని పెరుగులోకి వేసుకోవాలి. పెరుగులోకి వేసుకున్న తర్వాత పెరుగులో తీసుకున్న తర్వాత పెరుగుని అండ్ దోశని రెండింటిని మిక్సప్ చేసుకోవాలి. మిక్సప్ చేసుకోవడానికి ఒక స్పూన్ కూడా మనం తీసుకోవాలి. మిక్సప్ బాగా షేప్ చేసుకోవాలి, బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఒక స్పూన్ పెరుగు తక్కువ అయితే ఒక స్పూన్ కర్డ్ తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ కర్డ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే కర్డ్ దోశ అనమాట. కర్డ్ దోశ విత్ మన హెల్త్ కాన్షియస్ కదా, కొంచెం ఫ్రూట్స్ కూడా వేస్తూ ఉంటాం అనమాట దోశలు. అప్పుడు మన ఇండియాలోనే బెస్ట్ దోశ. వేడి చేసుకున్న తర్వాత మనం గ్లాస్లో మిక్సప్ చేసుకున్న దోశ అండ్ కర్డ్ది తీసుకెళ్ళి మనం ప్యాన్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, దోశ వేసేసాము. ఇంకా దాన్ని రౌండ్ 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 తిప్పుకోవాలన్నమాట. రౌండ్ రౌండ్ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దోశని ఏంటంటే మనం రౌండ్గా తిప్పుకున్న తర్వాత దాని చుట్టుపక్కల మొత్తం ఆయిల్ అనేది పోసేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది పోసేయాలి. ఆయిల్ పోసేయాలి. ఆయిల్ పోస్తే అది వేడవుతూ ఉండేది. ఒక 2 మినిట్స్ మనం దానికి కొంచెం ఎర్రగా వేగేదాకా వెయిట్ చేస్తూ ఉండాలి. చుట్టుపక్కల సర్కిల్స్లో నుంచి బబుల్స్ రావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ వెయిట్ ఏ మినిట్. చూడండి ఫ్రెండ్స్, బబుల్స్ ఎలాగో పైకి వస్తున్నాయో ఇంకా అలా రౌండ్గా బబుల్స్ అనేవి రావాలన్నమాట. అప్పటిదాకా మనం ఆరెంజ్ అయితే ఖాళీగా ఉంది కదా, ఆరెంజ్ అప్పటిదాకా వలుస్తాము. ఆరెంజ్ వలిసిన తర్వాత చుట్టుపక్కల జల్లుదాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆరెంజ్ కర్డ్ దోశ కదా. అప్పుడు దాకా దోశ ఏంటంటే ఎర్రగా వేగిన తర్వాతే మనం వేయాలన్నమాట. దోశ ఇంకొంచెం ఎగుతుంది, ఇంకొంచెం ఎర్రగా వేగాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఆరెంజ్ తోలు వలిసాం కదా, ఆరెంజ్ని తీసుకొచ్చి వేసుకుందాం. ఇలాగ ఆరెంజ్ని వేసుకోకూడదు ఫ్రెండ్స్. నేను వేస్తానని చెప్పి మీరు వేయకండి. నేను ఓన్లీ మీకు చూపించడానికి ఇలాగ వేయకూడదని చూపిస్తున్నాను. అలా అని చెప్పి మీరు వేయకండి. ఓకే, ఇప్పుడు ఆరెంజ్ని తీసేసి నార్మల్ పీల్స్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మన దోశ కొంచెం ఎర్రగా వేగింది. ఎర్రగా వేసిన తర్వాత ఆరెంజ్ మనం గ్లాస్లో తీసుకున్నట్టు ఆ పీల్స్ 1 బై 1 వేసేసుకోవాలన్నమాట. 1 బై 1 అయితే టైం వేస్ట్ అవుతుందని నేను ఒకేసారి గుమ్మరిస్తున్నాను. ఇలా దోశ పైన ఆరెంజ్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే జ్యూస్ చేసుకొని వేసుకుంటారు. జ్యూస్ చేసుకున్న దానికన్నా జ్యూస్ మిక్సీలో వేసుకోవడం అయితే బెస్ట్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆరెంజ్ దోశ. దీనికన్నా మనం ఒలిసి పెడితే బాగుండేది అనుకుంటా, అందుకని మనం ఒలిసి పెడదాము. వేసుకున్న ఆరెంజెస్ని అయితే తీద్దామా, వద్దు, ఒలిసే పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఒక్కొక్క ఆరెంజ్ పీసెస్ని ఒలిసి ఇలాగ వేసి ఒక 2 మినిట్స్ అయితే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ వేడి చేసిన తర్వాత అయితే మనకి దోశ మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. రెడ్ కలర్ అయిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవడం. ఇలా 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 ఒక్కొక్కటి గట్టిగా డిప్ చేయాలన్నమాట. అప్పుడు మన ఆరెంజ్లో ఉన్న రసం ఏంటంటే దాని లోపల దోశ లోపలికి వెళ్ళి గట్టిగా డిప్ అయ్యిద్ది అనమాట. అలా ఒక 5 మినిట్స్ అనండి. 5 మినిట్స్ అన్న తర్వాత దోశ కేకుండిద్ది. ఇప్పుడు దోశ అనేది బాగా రెడ్గా అయిపోయింది. ఇప్పుడు దోశని మనం ఫోల్డ్ చేసుకొని మన బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. లాస్ట్ టైం ఇలానే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెళ్లి చూపులు అయితే నేను తను అడిగిందనమాట, ఏం చేస్తే బాగుండిద్ది అని. టీ బదులు నేను ఆరెంజ్ కర్డ్ దోశ అనేది తనకు ఐడియా ఇచ్చాను. తను సక్సెస్ఫుల్గా వాళ్ళకి పెట్టింది, సక్సెస్ అయ్యిందనమాట. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి నేను నిబ్బి వీడియోల కోసం లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు, డిస్కరేజ్ చేయకండి.